ఎలా జీవిస్తున్నారో అది మనకు అనవసరం కాదు. మనకి గ్రంథం ఆదర్శం, ఖురాన్ ఆదర్శం, అల్లా ఆదర్శం, మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ఆదర్శం. వేరే ముస్లింలని, వేరే వ్యక్తులని గడ్డాలు, టోపీలు, బురకాలను పెట్టి వారిని చూసి ఇది ఇస్లాం అని మనం అనుకోకూడదు. ఇస్లాం అంటే తెలుసుకోవాలంటే, ఇస్లాం అంటే నేర్చుకోవాలంటే, ముస్లింలని గుర్తించాలంటే కనుక ఖురాన్ చదవాలి, ఇస్లాం తెలుసుకోవాలి. అప్పుడే ఎవరు నిజమైన ముస్లిం కాదో తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది ముస్లింలని, ఇస్లాంని భ్రష్టు పట్టించడం కోసం అనేక రకాల మేకప్లు వేసుకొని, గడ్డాలు, టోపీలు, బురకాలు వేసుకొని ఇస్లాంని బదనాం చేయడం కోసం, ముస్లింలని హేళన చేయడం కోసం, ముస్లింల యొక్క పరువు తీయడం కోసం, వారిని సమాజంలో చెడ్డ పేరు తేవడం కోసం అనేక మంది ఇలాంటి మేకప్లు వేసుకొని ముస్లింలు కాకపోయినా సరే ముస్లింలాగా యాక్టింగ్ చేస్తూ అనేక రకాల చోట్ల అనేక రకాల వీడియోలు, రీల్స్, అనేక రకాల గొడవలు చేస్తూ అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి విషయాన్ని మనం ఈరోజు ప్రతిరోజు పేపర్లో, న్యూస్ పేపర్లో, టీవీలో, సోషల్ మీడియాలో అనేక రకంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనకి ఆదర్శం మనుషులు చేసేవి కాదు. ఆ యొక్క వీడియోలు, ఆ యొక్క టేపులు, ఆ యొక్క న్యూస్, లేదా ఆ యొక్క హంగామాలు, లేదా గడ్డాలు, టోపీలు, బురకాలు వేసుకున్న వేరే వాళ్ళు కాదు మనకి ఆదర్శం. మనకి ఆదర్శం ఖురాన్, ఇస్లాం. మరి ఒక కుటుంబంలో ఉన్న 5 మంది, వారు మనం ముస్లింలు అయినా ముస్లింలు కాకపోయినా, ఒక తల్లిదండ్రులకు ఒక 5 మంది పుట్టారనుకోండి, ఆ 5 మంది ఒకటే రకంగా ఉంటారా? ఉండరు కదా. ఎవరి మనసుకి వారి యొక్క ఆలోచనలు వేరు, అభిప్రాయాలు వేరు, అలవాట్లు వేరు, వాళ్ళ యొక్క తినే పద్ధతి, త్రాగే పద్ధతి, వాళ్ళ యొక్క స్టడీ, జాబు, వారి యొక్క అలవాట్లు, పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. అందరివి సేమ్ ఒకటే రకంగా ఉంటాయని మనం చెప్పగలుగుతామా? లేదు కదా. అలానే ఒక ఉమ్మతులో, ఒక జాతిలో, ఒక దాంట్లో అనేక మంది రకాలు ఉంటారు. దాంట్లో ఎవరో చేసిన తప్పుకి అందరినీ నిందించడం, ఎవరో చేసిన పాపానికి అందరినీ తిట్టడం సరైన పద్ధతి కాదు. ఈ కుటుంబంలో ఈ 5 మందిలో ఏదో ఒక వ్యక్తి ఏదో తప్పు చేస్తే మిగతా వారందరూ కూడా తప్పు చేశారు, పాపం చేశారు అనడం ఎంతవరకు కరెక్టు? నిజంగా ఈ వ్యక్తి తప్పు చేసి ఉంటే అతనికి కొట్టాలా, తిట్టాలా, శిక్షించాలా, లేదా అతనికి ఈ యొక్క చట్టం, న్యాయం, ధర్మం ఏదైతే దేశంలో ఏదైతే ఉన్నామో వారి యొక్క చట్టపరంగా వారికి శిక్ష విధించి వారిని ఏదైనా చేయవచ్చు. కానీ మిగతా వీరిని కూడా తిట్టడం, వారిని కూడా దూషించడం ఇది న్యాయం కాదనమాట. ఎందుకంటే ఈ ఇంటి వారు చెప్పినా కూడా ఈ యొక్క వ్యక్తి వినకపోవచ్చు. ఈ ఇంటి వారు, ఈ తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అరే నువ్వు చేసే తప్పు, పాపం, ఇలా చేయకరా, ఇలా ఉండకరా అని వీళ్ళు నచ్చజెప్పినా కూడా ఈ యొక్క వ్యక్తి వినకపోయి ఉండొచ్చు. మరి కానీ ఈ వ్యక్తి చేసిన తప్పుకి మళ్ళీ వీళ్ళందరినీ తిట్టడం, వీళ్ళ మాటే ఇతడైనట్లేదు. వీడు చేసిన తప్పుకి మళ్ళీ వీళ్ళందరూ అంటే ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు రోజు ఇలాగ చెప్పి. అలానే ఎవరో చేసిన తప్పుకి అందరినీ తిట్టడం సరైన పద్ధతి కాదు. అందుకే ఎవరి జీవితం వారిది, ఎవరి ఇష్టం వారిది. అందుకే ఇస్లాంలో బలవంతం అనేది లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. ధర్మం విషయంలో బలవంతం అనేది ఏం లేదు. అల్లా తఆలా మంచేదో, చెడేదో, పాపమేదో, పుణ్యమేదో మీ ముందు పెట్టేశాడు. మరి అసత్యం ఏదో, సత్యం ఏది, అసత్యం ఏది అనేది మీకు